అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలండి. సో ముందుగా వెల్కమ్ అందరికీ. సో సురేంద్ర నాయుడు గారు, మీరేమంటారు? ముందుగా ఎలాంటి పారదర్శకత మీరు ఫాలో కాబోతున్నారు? ఈ భూమాయలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎలా చెక్ పెట్టబోతున్నారు? గత ప్రభుత్వంలో ప్రజల భూముల్ని అక్రమంగా దోచేసింది వైసీపీ అని మీరు వాదిస్తున్నారు, సీఎం కూడా మాట్లాడారు. సో ఏమంటారు మీరు? గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా ప్రైమ్ 9 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. చంద్ర గారు, గత 5 సంవత్సరాలలో మనము భూదోపిడీ అనేది ఎలా జరిగిందంటే, ఈరోజు వెబ్ ల్యాండ్ ఉంటుంది. వెబ్ ల్యాండ్ లో నా పేరు లేకుండా చేసి రీసర్వే పేరు, అంటే వీళ్ళు ఏదైతే కొత్తగా మేము బ్రిటిష్ వారు తెచ్చిన దాని తర్వాత మేము భూ సర్వే చట్టాన్ని తీసుకొచ్చాం. రీసర్వే పేరుతో రీసర్వే చేసి ఎవరి భూమి వారికే ఉండేటట్టుగా చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి వీళ్ళు క్షేత్ర స్థాయిలో చేసింది ఏమంటే అన్నదమ్ములకు కూడా రచ్చలు పెట్టేశారు. అన్న తమ్ముడు కూడా భూములు పక్క పక్కన ఉంటే కూడా ఆ భూముల్ని కూడా వీళ్ళు లాక్కునేదానికి అన్నదమ్ములకి ఇద్దరికే రచ్చలు పెట్టి వాళ్ళిద్దరి మధ్య వీళ్ళు దూరేసి నాకెంత నీకెంత అని పంచుకునే విధంగా ఒక ప్రయత్నం చేశారు. దాంతో పాటు వెబ్ ల్యాండ్ ఉంటుంది. మామూలుగా భూ సర్వేల్లో ఎవరైతే భూ యజమాని ఉంటారో వాళ్ళ పేరుతో వెబ్ ల్యాండ్ లో పేరు ఉంటుంది. అంటే ఆ వెబ్ ల్యాండ్ లో కూడా 5 ఎకరాలు ఉండింది అనుకోండి నా పేరుతో, వీళ్ళు ఏం చేశారంటే రీసర్వే పేరుతో నీ దాంట్లోకి ఎక్కువ వచ్చేసింది, నీకు 5 ఎకరాలు లేదు, 3 ఎకరాలు 4 ఎకరాలు వస్తుంది అని చెప్పి 1 ఎకరా వీళ్ళు ఆ వెబ్ ల్యాండ్ లో వీళ్ళ పేర్లు లేకుండా కొట్టేయడం, ఫోన్ యాక్ట్ చేసి ఆ ఫోన్ ద్వారా కూడా మెసేజ్లు రాకుండా చేసేయడం. దీంతో పాటు 22A పేరుతో వీళ్ళు ఎవరినో ఒకరిని భూమి పోయి అడుగుతారు. వీళ్ళు అడిగితే వాళ్ళకి చౌక బారు రేట్ కడుగుతారు. ఇప్పుడు యాక్చువల్లీ ఆ భూమి అక్కడ 1 కోటి రూపాయలు 2 కోట్లు ఎకరం పోతా ఉంది అనుకుందాం. సపోజ్ పోతా ఉంది అనుకుంటే వీళ్ళు పోయి వీళ్ళ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు అక్కడ పోయేసి ఆ యజమాని బెదిరించి భూమి అడుగుతారు. 1 కోటి రూపాయలకి ఇమ్మని చెప్పి అడుగుతారు. ఎగ్జాంపుల్, వాళ్ళు 1 కోటి రూపాయలు 2 కోట్లు పోయే దగ్గర 1 కోటి రూపాయలకి ఇవ్వకపోతే 4 రోజుల తర్వాత 22A పెట్టేస్తారు. 22A పెట్టేస్తే రిజిస్టర్ కాదు భూమి. ఆ రిజిస్టర్ కానప్పుడు ఏం చేస్తాడు రైతు? కాళ్ళ ఏళ్ళ బడి 1 కోటి రూపాయలు అడిగిన భూమికి అదే వ్యక్తి దగ్గరికి పోయి నేను 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తాను, ఈ విధంగా రిజిస్ట్రేషన్ కాదు, ఏదో ఒకటి మీరు మేనేజ్ చేసుకోండి అంటే 1 కోటి రూపాయలు పోదు. ఆ రోజు అయితే 22A లేదు మీది, ఈరోజు 22A పడిపోయింది కాబట్టి రిజిస్ట్రేషన్ కాదు, నీకు అనాధీనం అయిపోతుంది నీ భూమి అని చెప్పి 1 కోటి రూపాయలకు కూడా తీసుకోకుండా 70 లక్షలు 80 లక్షలకు కొట్టేసినటువంటి దాఖలాలు గత 5 సంవత్సరాల్లో చూసాం. దీంతో పాటు వీళ్ళు ఏం చేశారంటే మాస్టర్ ప్లాన్ రోడ్ల నెపం చెప్పి ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లో ఇప్పుడు ఈ ఫ్లాట్ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు ముందు ఇక్కడ ఫ్లాట్ కొని ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏదో విదేశాల్లో సెటిల్ అయి ఉంటే ఈ తల్లిదండ్రులను కూడా విదేశాలకు తీసుకెళ్దాం, మా తల్లి తండ్రి మన దగ్గర ఉంటారు కదా ఎందుకు అని చెప్పి విదేశాలకు తీసుకెళ్ళి ఉంటారు. వీళ్ళు ఇదే పనిగా సర్వే చేసేసి ఎవరెవరు విదేశాలు, లాస్ట్ టైము వీళ్ళు అదేమది వాలంటరీ వ్యవస్థను పెట్టుకున్నారు కదా, ఈ వాలంటరీ వ్యవస్థ కూడా దీంట్లో కీలక పాత్ర పోషించింది. ఇంటింటికి వెళ్ళి ఎవరెవరు ఈ ఊర్లో లేరు, ఎవరెవరు విదేశాల్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఇవన్నీ కూడా సేకరించడం ఈ వైసీపీ నాయకులకు ఇవ్వడం. వీళ్ళు విదేశాల్లో ఉన్నారు కదా, వీళ్ళకి రారు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ భూమిని కబ్జా చేస్తారు. కబ్జా చేసేసి వీళ్ళు ఎవరో ఒకరు తెలుసుకొని అక్కడ ఫోన్ చేసి నా భూమి అండి, పక్కన ఇక్కడ ఉండే వాళ్ళను విచారించి నా భూమి ఎట్లా ఆక్యుపై చేస్తారు అది ఇది అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ రేట్ పోవటం లేదు, రోడ్డుకి వెళ్ళిపోతా ఉంది నీ భూమి, నువ్వు నా పేరుతో జీపీ ఇచ్చేసేయి, నీకు డబ్బులు ఇచ్చేస్తాము అని చెప్పేసి వాళ్ళ దగ్గర జీపీ తీసుకునేసి వీళ్ళు ఏదైతే రోడ్డు పోకుండా ఉంటుందో దాన్ని వీళ్ళు తీసుకుంటారు, దాన్ని కమర్షియల్ కింద పెట్టేసుకుంటారు. అంటే మామూలుగా ఇల్లు కట్టుకునే స్థలం ఉంటే రోడ్డు వెళ్ళిందంటే పక్కన ఒక రేటు ఉంటుంది, కమర్షియల్ గా చిత్రీకరిస్తే ఆ రేటు హైక్ అవుతుంది అనమాట. ఆ విధంగా హైక్ చేసుకొని, అంటే విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఏమి తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర 10 లక్షలకు కొనేసి
వీళ్ళు 50 లక్షలకి అక్కడ వీళ్ళ పేరుతో మార్చుకొని 50 లక్షలు. ఈ విధంగా తిరుపతి, కావలి, విజయవాడ, విజయనగరం ఇలాంటి పెద్ద పెద్ద నగరాలలో దాదాపు వేల కోట్ల రూపాయలు. మాకు తిరుపతి విషయానికి వస్తే, తిరుపతి విషయంలోనే మా తిరుపతి చుట్టుపక్కల ఎక్కడా కూడా తిరుపతి దగ్గర ఉండేటువంటి తిరుపతి సిటీ ఉంటుంది సార్. ఈ తిరుపతి సిటీలో ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన పోల లాస్ట్ 5 సంవత్సరాలు, ఒక కాలువ కట్టిన పాపాన పోల, ఒక కాలువలో ఒక చెత్త ఎత్తిన పాపాన కూడా పోల. కానీ చుట్టుపక్కల ఉండే పొలాలు ఉన్నాయి చూసారా, ఆ పొలాల్లో రోడ్లు వేశారు. ఆ రోజు ఏంద్ర వీళ్ళు పొలాల్లో రోడ్లు వేస్తున్నారు అని ఆలోచిస్తే అక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి స్థలాలన్నింటినీ కూడా కబ్జా చేసేసి, కొంతమందిని భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర నుండి కూడా జీపీ చేసుకునేసి అక్కడ రోడ్లు వేసేస్తే వాల్యూ పెరిగిపోతుంది. అంటే వీళ్ళకి ఎక్కడెక్కడ వీళ్ళ నాయకులు భూములు కొంటారో అక్కడ మాత్రమే మాస్టర్ ప్లాన్ రోడ్ల నెపం చెప్పి మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసేసి వేల కోట్లు, దాదాపు 3,000 కోట్ల ఒక్క తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే 3,000 కోట్లు వీళ్ళు కొట్టేశారు. ఈ రోజు కూడా జరుగుతా ఉంది. అది దాంట్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు మేమంతా కూడా ఆధారాలతో పాటు బయట పెడితే వీళ్ళు ఇచ్చినటువంటి ఆ భూమి పోయినటువంటి కొంతమందికి ఇది ఇచ్చారు. దాన్ని అంతా కూడా క్యాన్సిల్ చేసింది మున్సిపల్ శాఖ వాళ్ళు. క్యాన్సిల్ చేసి పారదర్శకంగా ఎవరిదైతే భూమి కరెక్ట్ గా పోయిందో లేదో మాట్లాడదాం. మరి చిన్నపరెడ్డి గారు ఏమంటారు విందాం. చిన్నపరెడ్డి గారు, గత వైసీపీ పాలనంతా కూడా భూ కబ్జాల ఇది